అందరికీ హాయ్ ఫ్రెండ్స్. వాటర్ ఎక్కడ తీసుకెళ్తున్నారు అనుకుంటున్నారా? మాకైతే 2, 3 వారాలు అవుతుంది ఫ్రెండ్స్. వర్షాలు అయితే లేవు. మేము ప్రతిరోజు సాయంత్రం పూట అయితే ఇలా వాటర్ మోసి ఆ మొక్కలకు అయితే బాగా వాటర్ తడుపుతాము. మేమైతే కుళాయి దగ్గర వాటర్ పట్టుకొని మేమైతే వంకాయ విత్తనాలు, మిర్చి విత్తనాలు వేసుకున్న దానికైతే పోయడానికి అయితే వాటర్ తీసుకెళ్తున్నాము. నేనైతే వంకాయ ముక్కలకైతే వాటర్ తడుపుతున్నాను. ఇదైతే కొద్దిగా లేట్గా వేసాము, అందుకే పెరగలేదు. ఇదైతే మిర్చి మొక్కలు 2 అయితే తడుపుతున్నాను. మా వైఫ్ గారు అయితే వాటర్ తడుపుతుంది. మొక్కలు చూడండి ఫ్రెండ్స్, బాగా పెరిగిపోయాయి కదా. ఈ వంకాయ విత్తనాలు అయితే వేసి సుమారు 1 నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్. ఇది బాగా పెరిగిపోయాయి కదా. ఇది ఎందుకు ఇలా పెరిగిపోయాయి అంటే కారణం మేము వర్షాలు లేక నాటలేదు, అందుకే బాగా పెరిగిపోతున్నాయి. అలాగని వీటికి వాటర్ తడపకపోతే చచ్చిపోతాయి. అందుకే మేమైతే వాటర్ పోస్తున్నాం. పెరిగిపోయినా పర్వాలేదు, వాటర్ తడుపుదామని అయితే మా వైఫ్ అయితే వాటర్ తడుపుతుంది. మొక్కలు అయితే చిన్నగా ఉన్నప్పుడే నాటేయాలి. అయితే వర్షాలు పడకపోవడం వల్ల మేమైతే ఈ మొక్కలు నాటలేదు. వాటర్ తడపడం అయితే అయిపోయింది. మొక్కలు అయితే చాలా పచ్చగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, చాలా అందంగా, చాలా నీట్గా కనిపిస్తున్నాయి కదా ఆకులు. ఇవైతే వర్షం కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. వర్షం పడితే మేమైతే ఈ వంకాయ మొక్కలు అయితే నాటేస్తాము. తడపడం మొత్తం అయిపోయింది. మేమైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది బెండకాయ, బీన్స్, వేరుశెనగ. చూడండి, మా రైతు కష్టాలు అయితే ఇలా ఉంటాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.